మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట చీరకి. ఇట్లా మొత్తం ఈ విధంగా లాక్ వేసుకున్నాక డబుల్ క్రోషే లాస్ట్ ఇంకా లాక్ వేసుకోవాలన్నమాట చీరకి. ఈ విధంగా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట, ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా. ఈ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళా ఇప్పుడు 4 చైన్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 2 3 4 ఇది కుచ్చుకు అనమాట. ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ 2 చైన్స్ మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నా, మళ్ళీ బీడ్ లాక్. తర్వాత మళ్ళీ సేమ్ నీడిల్ పైన దారం చుట్టుకోవాలి. మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని మళ్ళీ బట్టకు లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా త్రిబుల్ క్రోషే వేస్తున్నా. త్రిబుల్ క్రోషే అయినాక మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసినాక మళ్ళీ నీడిల్ పైన ఇట్లా దారం చుట్టుకొని డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. మొత్తం 7 డబల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చూసుకొని వేసుకోవాలన్నమాట డబల్ క్రోషా. మొత్తం 17 డబల్ క్రోషే 7 డబల్ క్రోషెస్ వేసుకోవాలన్నమాట. 17 కాదు 7 వేసుకోవాలి లాస్ట్ అనమాట. ఇప్పుడు బట్టకు లాక్ చేస్తున్నా. ఇట్లా డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుందన్నమాట. ఇట్లా ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట డిజైన్. తర్వాత ఇంకా మళ్ళా ఇట్లా వస్తుందన్నమాట డిజైన్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. కుచ్చులు కట్టి చూపిస్తా ఏ విధంగా ఉంటుందో డిజైన్. మళ్ళీ కుచ్చులు ఇప్పుడు ఈ విధంగా కట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా ముందుగా ప్రిపేర్ చేసిన కుచ్చులు అనమాట. నేను ప్రిపేర్ చేసుకున్న ముందే ఇట్లా చూసి ఇక్కడ మనం ఆల్రెడీ వేసింటాం కదా లాకు, సింగిల్ క్రోషేగా వేసే కదా, అక్కడ తీసుకోవాలన్నమాట నీడిల్. ఇట్లా తీసుకొని తర్వాత మళ్ళీ ఈ కుచ్చు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ దారం తీసుకోవాలి, సూది కుచ్చుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత మళ్ళీ ఈ ఎడ్జెస్లో నుంచి మళ్ళీ ఇక్కడ దాకా మనం మళ్ళీ లాక్ వేస్తాం కదా, అక్కడ మళ్ళీ చూసి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుందన్నమాట కుచ్చు. ఇట్లా ఈ బ్యాక్ సైడ్ మళ్ళీ లాక్ నాటేస్తున్నా ఊడిపోకుండా. ఇట్లా ఈ విధంగా మీ ఇష్టం. ఇట్లా ప్రిపేర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దారం కట్టుకొని అయినా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా డిజైన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.